అందమైన తెల్లని మంచుకొండలు, గడ్డకట్టే చలి, అక్కడ రాజసం ఉట్టిపడేలా నడుచుకుంటూ వెళ్లే మంచు ఎలుగుబంట్లు, పోలార్ బేర్స్. వీటిని చూడగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది వాటి తెల్లని రంగు. కాని మీకొక షాకింగ్ నిజం తెలుసా? మంచు ఎలుగుబంట్లు నిజానికి తెల్లగా ఉండవు. అవును, మీరు విన్నది నిజమే. వాటికసలు రంగంటూ ఏదీ లేదు. మరి అవి తెల్లగా ఎలా కనిపిస్తున్నాయి? పదండి, ఆ సైన్స్ ఏంటో తెలుసుకుందాం. మనం దూరం నుంచి చూసినప్పుడు మంచు ఎలుగుబంటి బొచ్చు, ఫర్ తెల్లగా మృదువుగా అనిపిస్తుంది. కాని సైన్స్ పరంగా చూస్తే వాటి వెంట్రుకలు పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అంటే ఒక గాజుగొట్టంలా అన్నమాట. ఈ వెంట్రుకలు లోపల ఖాళీగా అంటే హాలోగా ఉంటాయి. సూర్యకాంతి వీటిపై పడగానే ఆ కాంతికిరణాలు లోపల ఉన్న ఖాళీ ప్రదేశంలో అటూ ఇటూ తగిలి అన్నివైపులా పరావర్తనం చెందుతాయి. దీన్నే మనం స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం. మంచు కూడా సరిగ్గా ఇలాగే కాంతిని పరావర్తనం చేయడం వల్ల తెల్లగా కనిపిస్తుంది. అందుకే మన కంటికి ఎలుగుబంటి కూడా తెల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఈ తెల్లని బొచ్చు కింద ఉండే చర్మం, స్కిన్ దేనికైనా రంగు ఉందా అని చూస్తే అది కుంకుడుకాయంత నలుపు. మరి చర్మం నల్లగా ఎందుకుంటుంది? ఆర్క్టిక్ ప్రాంతంలో చలి విపరీతంగా ఉంటుంది. నలుపు రంగు సూర్యుడ్నుంచి వచ్చే వేడిని బాగా పీల్చుకుంటుంది. ఈ నల్లటి చర్మం వల్లే ఎలుగుబంటి తన శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోగలుగుతుంది. అంటే పైన ఉన్న తెల్లని బొచ్చు శత్రువుల కంటపడకుండా కాపాడితే, లోపల ఉన్న నల్లటి చర్మం ప్రాణాలను కాపాడే వెచ్చదనాన్నిస్తుంది. ఒక్కోసారి మనం ఎలుగుబంట్లను చూసినప్పుడు అవి కొంచెం పసుపు రంగులో లేదా మురికిగా కనిపిస్తాయి. దీనికి కారణం వాటి ఆహారం నుంచి వచ్చే నూనెలు లేదా వయస్సు పెరగడం. ఇంకా వింతేంటంటే, జూలలో ఉండే కొన్ని మంచు ఎలుగుబంట్లు ఒక్కోసారి పచ్చగా కూడా మారతాయి. వాటి వెంట్రుకల లోపల ఉండే ఖాళీ గొట్టాల్లో నాచు పేరుకుపోవడం వల్ల అలా జరుగుతుంది. మంచు ఎలుగుబంట్లు భూమిమీద తిరిగే జంతువులే అయినా వీటిని మెరైన్ మ్యామల్స్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి తమ జీవితంలో ఎక్కువ సమయం సముద్రం మీద లేదా సముద్రపు మంచుమీద గడుపుతాయి. ఇవి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నిరంతరాయంగా 100 మైళ్లు ఈదగలవు. వీటి చర్మం కింద దాదాపు 4 అంగుళాలు అంటే 10 సెంటీమీటర్ల మందపాటి కొవ్వు పొర ఉంటుంది. దీన్ని బ్లబ్బర్ అంటారు. ఇది ఇన్సులేటర్లా పనిచేస్తూ అత్యంత శీతల వాతావరణంలో కూడా శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. చూశారుగా, ప్రకృతిలో ప్రతి రంగు వెనుక, ప్రతి రూపం వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. మంచు ఎలుగుబంటి తెల్లగా కనిపించడం వెనుక ఉన్న ఈ రహస్యం మీకు ముందే తెలుసా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.